ఆల్రెడీ కింగ్డమ్ మొనీరా గురించి నేర్చుకుంటున్నాం. కింగ్డమ్ మొనీరాలో ఎవరుంటారు అనేది మనం నేర్చుకున్నాం. బ్యాక్టీరియా ఉంటదని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ బ్యాక్టీరియా యొక్క హాబిటేట్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. కాస్మోపాలిటన్ అన్నాం, లేదా యుబిక్విటస్ అని చెప్పుకున్నాం. తర్వాత బ్యాక్టీరియా ఏ విధంగా క్లాసిఫై అయ్యింది, బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ ఏంటి, తర్వాత బ్యాక్టీరియా ఎన్ని టైప్స్ ఉంటది, తర్వాత బ్యాక్టీరియా యొక్క లైఫ్ ప్రాసెస్ అంటే న్యూట్రిషన్ బ్యాక్టీరియా, రెస్పిరేషన్ బ్యాక్టీరియా, రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. సో ఈ విధంగా మనం కింగ్డమ్ మొనీరా గురించి ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఓకే, ఇక తర్వాత పోతే కింగ్డమ్ మొనీరాలో మనకి 2 డొమైన్స్ ఉంటాయి. కింగ్డమ్ మొనీరా 2 డొమైన్స్ గా డివైడ్ అయింది. ఒకటి ఏంటంటే ఆర్కీ బ్యాక్టీరియా, రెండవది యూ బ్యాక్టీరియా. ఫస్ట్ వన్ ఏంటమ్మా ఆర్కీ బ్యాక్టీరియా, రెండవది యూ బ్యాక్టీరియా. సో ఇప్పుడు మనము ఆర్కీ బ్యాక్టీరియా గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం దీంట్లో ఎటువంటి సెల్ వాల్ ఉంటుందో, యూ బ్యాక్టీరియాలో ఎటువంటి టైప్ ఆఫ్ సెల్ వాల్ ఉంటుందో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి. చాలా మంది 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్ సంబంధించిన బేసిక్స్ కానీ బ్రిడ్జ్ కోర్స్ కానీ నేర్చుకోవాలని మీలో ఎంత తపన అయితే ఉందో, ఎంత డిజైర్ అయితే ఉందో, అదంతా కూడా ఆ ఫైర్ ఇప్పుడు లేదు. వాస్తవం మాట్లాడుకుందాం, ఆ ఫైర్ మీలో ఇప్పుడు లేదు. ఎందుకంటే నాకు తెలిసిపోద్ది కదా వీడియోని ఎంతమంది చూస్తున్నారు, దాని యొక్క యావరేజ్ డ్యూరేషన్ ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు క్లియర్గా తెలుస్తుంది నేను ఇన్సైట్స్లోకి వెళ్తే. సో చాలామంది ముఖ్యంగా బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు బయాలజీ వీడియోస్ని మీరు చేయమన్నారని చెప్పి నేను చేస్తున్నాను. నేను ముందే చెప్పాను, ఇంటర్మీడియట్ అనేది నా కంటెంట్ కాదు. నేను 10th పరిధిలోనే నేను ఉందాం అనుకున్నాను. కానీ మీరు నాకు అంత సక్సెస్ ఇచ్చారు కాబట్టి యూట్యూబ్లో నేను మీకు తిరిగి ఏదో ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నేను ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాను బ్రిడ్జ్ కోర్స్ మీకోసం. ఒక 20% 30% సిలబస్ని మీరు హాలిడేస్లో నేర్చుకుంటే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కాలేజీలు తెరిచిన తర్వాత కొంచెం ఈజీ అవుతుంది కదా. సో నా ద్వారా ఏదో ఒక హెల్ప్ అవుద్ది కదా పిల్లలకి అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. కానీ మీలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు, బద్ధకంతో ఉన్నారు, ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు. ఎప్పటి నుంచి మీరు నేర్చుకోకపోతే కనుక నేను చెప్తున్నాను, ఆషామాషి విషయం అయితే కాదు. ఇంటర్మీడియట్లో 1000 మార్కులు సంపాదించుకోవడం కష్టం కాదండి. ఇది కాదు, మనం మార్కులు సంపాదించుకోవడానికి కాదు, ఇంటర్ అయిపోయిన తర్వాత చూసారా ఎంసెట్ కానీ, నీట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్ కానీ, ఈ పరీక్షల కోసమే మన తాపత్రయం అంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుని ఎంపీసీ సీట్ కొట్టకపోతే 10 లక్షలు అవుతుంది. 4 సంవత్సరాలకి బీటెక్ చదవాలంటే 10 లక్షలు బేర్ చేసే కెపాసిటీ మీ పేరెంట్స్కి ఉందా? ఆ 10 లక్షలు కూడా మీ పేరెంట్స్ కట్టగలుగుతారా? లేదా నువ్వే బైపీసీ చదువుకున్నావు, నీట్లో రాదు, ఎంసెట్లో కూడా రాదు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఎంపీసీ చేసినప్పుడు ఎన్ని మార్గాల కన్నా వెళ్ళొచ్చు, బైపీసీ చేసిన మన పరిస్థితి ఏంటి? ఒకే ఒక మార్గం ఉంది. మనం ఏం చేయాలి మరి ఇప్పుడు మీరు? సో నీట్కి ట్రై చేయాలి. అట్లీస్ట్ నీట్ స్థాయిని అందుకోలేనప్పుడు ఎంసెట్ అయినా కొట్టగలగాలి. అర్థమైందా? అవి కొట్టగలగాలంటే ఏ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఎప్పటి నుంచి కూడా నువ్వు ఆ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ పై పట్టు సంపాదిస్తే అది అవుతుంది తప్ప ఏదో కాలక్షేపానికి నేను ఏదో వీడియో పెట్టడం, మీరు ఏదో అలా కాలక్షేపం చూసేయడం. ఎప్పటి వరకు నేను ఇంచుమించుగా ఇది ఎన్నో సెషన్, ఇది 5వ సెషన్. ఈ 5 సెషన్లు నేను పూర్తి చేశాను ఇప్పటికే. మీ దగ్గర 5 సెషన్లకు సంబంధించి నోట్స్ ఉందా చెప్పండి. ఇప్పటికి సీరియస్గా మీ గుండెల మీద చేసుకున్నాను చెప్పండి. 5 సెషన్లకి సంబంధించిన నోట్స్ మీరు రాసారా? మీరు రాయలేదు, చాలా మంది రాయలేదు. మరి రాయలేకపోతే ఇంకెందుకు క్లాస్? నేను చెప్పే ఉంది బయాలజీ క్లాస్ అప్లోడ్ చేయండి సార్, బయాలజీ క్లాస్ అప్లోడ్ చేయండి సార్. ఎందుకు అప్లోడ్ చేసి ఉపయోగం ఏముంది? నాకు కావాల్సింది వ్యూస్ కాదు కదా, మీరు చూడాలి, మీకు ఉపయోగకరంగా ఉండాలి, మీరు నేర్చుకోవాలి. అది కదా నా తాపత్రయం. మీరేమో వీడియో లీస్ట్ వీవ్డ్ వీడియోస్ ఏదైనా ఉన్నాయంటే బయాలజీ వాళ్ళు చూస్తున్నావే అంటే వ్యూస్ తక్కువ వచ్చాయని నా బాధ కాదు అక్కడ. అది నేను అసలు పట్టించుకోను నేను. కానీ మీరు ఉపయోగించుకోవట్లేదు, అది నా బాధ. ఉపయోగించుకోవట్లేదు. ఇంచుమించుగా ఎంతమంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్, ఎంతమంది ఉన్నారు మన వాట్సాప్ ఫాలోవర్స్? మరి ఎంతమంది ఏమైపోయారు? పోనీ కొంతమంది పాలీసెట్కి ఏపీఆర్జీసీకి ప్రిపేర్ అవుతా ఈ బ్రిడ్జ్ కోసం మే నెలలో చూద్దామని అట్టి పెట్టుకున్నారు. మరి మిగిలిన వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ చదువుదాం అనుకున్న వాళ్ళు, ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడకుండా? దయచేసి ప్రతిదీ ఇక్కడ పిన్ టు పిన్ నేను ఎంతో కష్టపడి నేర్చుకుని చెప్తున్నాను. ఇదే బ్రిడ్జ్ కోర్సులు మీకు 15,000 20,000 రూపాయలు తీసుకుని బయట చెప్తున్నారు వేరే యూట్యూబ్ ఛానల్స్లో. సో అవేమీ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా
మీకు ఫ్రీగా ఉచితంగా అందిస్తుంటేకి మీకు ఈ వాల్యూ తెలియట్లేదు. అంతే కదా. దయచేసి ఎప్పటి వరకు అయిపోయింది నిర్లక్ష్యం వహించొద్దు. సమయం ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనంతా కూడా ఫ్రీ టైంలో ఉన్నాం కదా, కాబట్టి వృధా చేయొద్దు, అస్సలు వృధా చేయొద్దు. ఆ రిజల్ట్స్ కదా సార్, ఈ 3 రోజులు 2 రోజులు కొంచెం ఆ మూమెంట్లో ఉంటాం కదా సార్, ఏం అవసరం లేదు, ఆ మూమెంట్స్ ఏం అవసరం లేదు, ఆ ఒక్కరోజు సరిపోతుంది మూమెంట్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అప్లోడ్ చేయగానే మీరు వెంటనే దీని మీద పడాలి, నేర్చుకోవాలి నెంబర్ ఆఫ్ టైమ్స్. నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చెప్పాను, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నాకే గుర్తుండవుతుంది, ఎందుకంటే రివిజన్ లేకపోవడం వల్ల. సో మీరు ఏంటంటే క్లాస్ అయిపోయినా నోట్స్ రాసుకున్నా మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలండి. చదవకపోతే మీరు ఇప్పటివరకు చదువుకున్న బయాలజీ టెక్నాలజీ అంతా కూడా యావరేజ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి వస్తున్న టెక్నాలజీ అంతా కూడా నాలుగు తిరగదు, నోరు తిరగదు. సో అవి అలా మీకు అలా కాకుండా మీకు సునాయాసంగా రావాలి అంటే కనుక ప్రొనౌన్సియేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఉచ్చరించాలి, ఆ ప్రొనౌన్సియేషన్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. ఇంకా అప్లోడ్ చేయలేదు సార్, లేట్ చేసాడు, సెషన్ లేట్ చేసాడు, నేను లేట్ చేసాడు అనే దానికంటే మీరు ఆల్రెడీ అయిపోయిన దాన్ని మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. ఓకేనా. దయచేసి ఎవ్వరు కూడా అన్యదా భావించొద్దు. నేను ఇలా మాట్లాడుతున్నాను అన్యదా భావించొద్దు. ఎందుకంటే 10th అయిపోగానే సార్ ఇంటర్మీడియట్ చెప్పండి సార్ బ్రిడ్జ్ కోర్స్ సార్, అది సార్ తోపులు సార్, తురుము సార్, మేము చితకొడేస్తాం సార్, బాగా చదివేస్తాం సార్ అంటే ఎంత ఫైర్, మంచిది, అలా ఉండడం మంచిది. ఇంత ఫైర్ ఇప్పుడు ఏమైపోయింది, బర్నింగ్ డిజైర్ ఉండాలి. అప్పుడు ఎలా ఫైర్లో ఉన్నావు ఇప్పుడు కూడా అదే విధమైన ఫైర్లో ఉండాలి. ఇంటర్మీడియట్కి వెళ్ళాక కూడా అదే ఫైర్లో ఉండాలి. ఇప్పుడు ఏదో ఊడబడిచేస్తానని చెప్పేసి కాలం అయిపోయే కొద్దీ కాలగమనంలో కలిసిపోవడం కాదు, కాలక్షేపం చేసేయడం కాదు సమయాన్ని. దయచేసి ఎవరైతే ఆపేసారో క్లాసులు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. సెషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చూడలేనివన్నీ చూడండి. నోట్స్ రాసుకోకపోతే నోట్స్ రాసుకోండి, మరీ అంత బద్ధకం పనిచేయదు మన స్టూడెంట్స్కి. ఓకేనా. దయచేసి నోట్స్ రాసుకోండి, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెప్తున్నాం కాబట్టి యాసిటీస్ రాసుకుని యాసిటీస్ చదవండి చాలు. ఓకేనా. తర్వాత మీకు చాలా ఈజీ అయిపోతుంది టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఇవి వింటే కనుక. ఓకేనా. ఇక నేరుగా నేను క్లాస్, నా బాధ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీరేమి వేరేగా ఆలోచించొద్దు, వేరేగా నన్ను అనుకోవద్దు. మీ మంచి కోసమే నేను చెప్తున్నాను. నన్ను అర్థం చేసుకోండి. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి నేను చెప్పి ప్రతిదీ కూడా పాజిటివ్గా అనిపిస్తుంది. నన్ను నెగిటివ్గా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. ఓకేనా. కేవలం మీ మంచి కోసమే. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను మొనీరా కింగ్డమ్ గురించి చెప్పాను, ప్రతిదీ హ్యాబిటేట్ గురించి చెప్పాను, క్లాసిఫికేషన్ చెప్పాను, స్ట్రక్చర్ చెప్పాను, టైప్స్ చెప్పాను. ఇలా మిగతా కింగ్డమ్స్ గురించి కూడా ఇంత విఫులంగా డీటెయిల్డ్గా చెప్పాలా, లేదంటే అన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళనా అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకేమనిపిస్తుందంటే మీరు వినట్లేదు సరిగా, చాలామంది చూడట్లేదు. పోనీ ఎంతమంది చూస్తున్నారో అంతమంది లైక్లు కొట్టండి, నాకు అట్లీస్ట్ ఈ వీడియో ద్వారానే తెలుస్తుంది మీరు ఎంతమంది రెగ్యులర్గా మన సెషన్స్ ఫాలో అవుతున్నారో, సీరియస్గా నోట్స్ రాస్తున్నారో. అలాంటి స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో లైక్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా. అప్పుడు నేను ఒక అవగాహనకు వస్తాను ఎంతమంది చూస్తున్నారు అనేది. తర్వాత ఈ డీటెయిలింగ్ ఎంత డీటెయిల్డ్గా చెప్పాలా, లేదంటే జస్ట్ నెక్స్ట్ కింగ్డమ్ నుంచి ఆ ప్రతిదీ టచ్ చేసుకుంటూ వెళ్ళనా అనేది కూడా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకే. మీ ఒపీనియన్ బట్టి నేను ముందుకు వెళ్తాను. ఇక ఆర్కీ బ్యాక్టీరియా గురించి చూసుకుంటే ఇట్ కెన్ లివ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఆర్కీ బ్యాక్టీరియా అనేది ఒక డొమైన్. మొనీరా కింగ్డమ్ లో 2 డొమైన్స్ ఉంటాయి. ఒకటి ఆర్కీ బ్యాక్టీరియా అనేది ఒక డొమైన్, అలాగే యూ బ్యాక్టీరియా అనేది ఇంకొక డొమైన్. ఓకేనా. ఇప్పుడు ఆర్కీ బ్యాక్టీరియా అనేది ఇట్ కెన్ లివ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. వాట్ ఈస్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్? ఓకే. ఇట్ కెన్ లివ్ ఇన్ హాటర్ కండిషన్స్, ఇట్ కెన్ లివ్ ఇన్ కోల్డర్ కండిషన్స్, ఇట్ కెన్ లివ్ ఇన్ marshy areas, ఇట్ కెన్ లివ్ ఇన్ సెలినిటీ ఏరియాస్. సార్ వాట్ ఈస్ మ్యార్షీ ఏరియాస్ అంటే వెట్ ప్లేసెస్ లో కూడా ఇవి జీవించగలవు. సార్ వాట్ ఈస్ సెలినిటీ ఏరియాస్ అంటే సాల్టీ ఏరియాస్ లో కూడా ఇవి జీవించగలవు. ఎక్కడైనా కూడా ఎలాంటి కండిషన్ అయినా నువ్వు కల్పించు, ఎక్కడైనా కూడా ఆర్కీ బ్యాక్టీరియా అనేది బ్రతికేస్తుంది. ఓకేనా. సార్ ఎందుకు అలా బ్రతికేయాలి? దాంట్లో ఈ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో జీవించడానికి గల ప్రత్యేకతలు దీంట్లో ఏమున్నాయి అంటే కనుక, ఇవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో జీవించడానికి గల కారణాలు ఏంటంటే కనుక, ఈ ఆర్కీ బ్యాక్టీరియాలో ఒక సెల్ వాల్ ఉంటుంది. ఓకే. ఆ సెల్ వాల్ పేరే సూడో పెప్టిడో గ్లైకాన్. ఓకే. ఆర్కీ బ్యాక్టీరియాలో సెల్ వాల్ ఉంటుంది.
ఆ సెల్ వాల్ పేరు ఏంటి? సూడో పెప్టిడో గ్లైకాన్. అలాగే ఇందులో 16S rRNA అనే జీన్ ఉంటుంది. ఇందులో ఆర్కీ బ్యాక్టీరియాలో. ఓకే, డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సూడో పెప్టిడోగ్లైకాన్ అండ్ 16S rRNA జీన్, ఆర్కీ బ్యాక్టీరియా విల్ లివ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఈ రెండు ఉండడం ద్వారా ఈ ఆర్కీ బ్యాక్టీరియా అనేది ఎలాంటి కండిషన్స్ లో అయినా కూడా జీవించగలుగుతుంది. అర్థమైంది, అర్థం కాలేదా? ఓకే సార్, ఎగ్జాంపుల్స్ ఏంటి మరి ఆర్కీ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? ఆర్కీ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే థెర్మోకాకస్ అనేది ఒక బ్యాక్టీరియా అనమాట. ఆర్కీ బ్యాక్టీరియాకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ థెర్మోకాకస్. ఏం పేరమ్మా? థెర్మోకాకస్. చెప్పాలి, థెర్మోకాకస్. నెక్స్ట్ థెర్మోపిలస్. థెర్మోపిలస్ ఫస్ట్ ఏంటి? థెర్మోకాకస్. దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్కీ బ్యాక్టీరియా. బాగా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. థెర్మోకాకస్, థెర్మోఫిలస్. నెక్స్ట్ మిథనోకాకస్. ఏం పేరు? మిథనోకాకస్. మిథనోకాకస్. ఇంకో ఎగ్జాంపుల్ మిథనోబాక్టీరియా. మిథనోబాక్టీరియా. దీస్ ఆర్ ఆల్ ద 4 examples which belongs to Archaebacteria. సో ఆర్కీబ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా చెప్పాలి అందరూ కూడా నాతో పాటు? థెర్మోకాకస్, థెర్మోపిలస్, మిథనోకాకస్, మిథనోబాక్టీరియా. అర్థమైంది ఎక్కడ వరకు కూడా? ఓకే, ఈ ఆర్కీబ్యాక్టీరియాని ఇంకా ఏమని పిలుస్తారు అంటే కనుక హాలోపిలస్, థెర్మోపిలస్, ఎసిడోపిలస్. ఓకే, చెప్పాలి అందరూ కూడా. ఈ ఆర్కీబ్యాక్టీరియాని ఇంకేమని పిలుస్తారంట? హాలోపిలస్, థెర్మోపిలస్, ఎసిడోపిలస్. ఎందుకు సార్, ఎందుకు ఈ ఆర్కీ బ్యాక్టీరియాని హాలోపిలస్ అని పిలుస్తారు అంటే కనుక ఆర్కీ బ్యాక్టీరియా విల్ లివ్ ఇన్ సెలినిటీ ఏరియాస్. సెలినిటీ ఏరియాస్ లో ఆర్కీ బ్యాక్టీరియా జీవించగలదు కాబట్టి ఈ హాలోపిలస్ అనే పేరు దీనికి వచ్చింది. ఓకేనా? సెలినిటీ ఏరియాస్ అంటే సాల్టీ ఏరియాస్ లో ఈ ఆర్కీ బ్యాక్టీరియా జీవించగలదు. ఇట్ కెన్ లివ్ ఇన్ సాల్టీ ఏరియాస్. సో ఆర్కీ బ్యాక్టీరియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హాలోపిలస్. అర్థమైందా సార్? మరి థెర్మోపిలస్ ఏంటి సార్? థెర్మోపిలస్ వై? బికాస్ ఆర్కీబ్యాక్టీరియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ థెర్మోపిలస్ బికాస్ ఇట్ కెన్ లివ్ ఇన్ హై టెంపరేచర్ కండిషన్స్. నువ్వు బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉన్న కండిషన్స్ లో ఆర్కీబ్యాక్టీరియా తీసుకెళ్లి పెట్టామంటే అది జీవించగలదు. అందుకనే దీనికి పేరు ఏమని వచ్చింది? థెర్మోపిలస్. నెక్స్ట్ ఎసిడోపిలస్. సో ఎసిడిక్ కండిషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తీసుకెళ్లి పెట్టు ఆర్కీ బ్యాక్టీరియాని, అక్కడ కూడా ఈ ఆర్కీ బ్యాక్టీరియా జీవించగలదు కాబట్టి దీనికి ఏమని పేరు వచ్చింది? ఎసిడోపిలస్. ఇక్కడ దాకా అర్థమైందా? ఆర్కీ బ్యాక్టీరియా అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో జీవించగలుగుతుంది. ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో జీవించడానికి గల కారణం దీనికి ఒక సెల్ వాల్ ఉంది, దాని పేరు సూడో పెప్టిడోగ్లైకాన్. అలాగే దీనికి ఒక జీన్ ఉంది 16S rRNA జీన్. ఈ రెండు ఉండడం ద్వారా ఇవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో జీవించగలుగుతాయి. ఈ ఆర్కీ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే కనుక థెర్మోకోకస్, థెర్మోపిలస్, అలాగే మిథనోకోకస్, మిథనోబాక్టీరియా. సో వాట్ ఆర్ ద అదర్ నేమ్స్ ఆఫ్ ద ఆర్కీ బ్యాక్టీరియా సార్ అంటే కనుక హాలోపిలస్, థెర్మోపిలస్, ఎసిడోపిలస్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్కీ బ్యాక్టీరియా. ఓకే, ఆర్కీ బ్యాక్టీరియా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు యూ బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. సార్ ఇందులో కూడా యూ బ్యాక్టీరియాలో కూడా సెల్ వాల్ ఉంటుందా? ఆర్కీ బ్యాక్టీరియాలో సెల్ వాల్ ఉంటుందని చెప్పారు. అందులో దానికి మరొక పేరు సూడోపెప్టిడోగ్లైకాన్ అని చెప్పారు. కానీ యూ బ్యాక్టీరియాలో కూడా సెల్ వాల్ ఉంటుందా అంటే ఎస్ ఉంటది. ఇక్కడ కూడా సెల్ వాల్ ఉంటది. ఆ సెల్ వాల్ లో ఉండే మెటీరియల్ పేరు ఏం పేరు? ఇక్కడ సూడోపెప్టిడోగ్లైకాన్ అయితే ఇక్కడ పెప్టిడోగ్లైకాన్. ఏం పేరు? పెప్టిడోగ్లైకాన్ అనే సెల్ వాల్ ఉంటుంది దేంట్లో? యూ బ్యాక్టీరియాలో. సూడోపెప్టిడోగ్లైకాన్ ఎక్కడ ఉంటుంది? ఆర్కీ బ్యాక్టీరియాలో. పెప్టిడోగ్లైకాన్ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది? యూ బ్యాక్టీరియాలో. అలాగే సెల్ వాల్ తో పాటుగా ఇంకొక లేయర్ సెల్ మెంబ్రెయిన్ కూడా ఉంటుంది.
సెల్ మెంబ్రెయిన్. ఏ సెల్ మెంబ్రెయిన్ ఉంటదంటే గనక సెల్ మెంబ్రెయిన్ కూడా ఉంటది. ఈ సెల్ మెంబ్రెయిన్ ఏంటి సార్? సెల్ మెంబ్రెయిన్ పేరు ఏంటి సార్ అంటే గనక ఫాస్ఫోలిపిడ్ బైలేయర్. ఫాస్ఫోలిపిడ్ బైలేయర్. ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అయిన సెల్ మెంబ్రెయిన్ దేంట్లో ఉంటది? యూ బ్యాక్టీరియాలో ఉంటుంది. యూ బ్యాక్టీరియాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. యూ బ్యాక్టీరియాలో సెల్ వాల్ ఉంటుంది. ఆ సెల్ వాల్ పేరు పెప్టిడోగ్లైకాన్. యూ బ్యాక్టీరియాలో సెల్ మెంబ్రెయిన్ కూడా ఉంటుంది. ఆ సెల్ మెంబ్రెయిన్ పేరు ఫాస్ఫోలిపిడ్ బైలేయర్. సార్ ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ యూ బ్యాక్టీరియాకి? బీజీఏ. ఏంటి సార్ బీజీఏ అంటే? బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గే. ఈ బ్లూ గ్రీన్ ఆల్గేలోనే మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఇందులో ఒక టైపు సైనోబాక్టీరియా. సైనోబాక్టీరియా. సైనోబాక్టీరియా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. యూ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ ఏంటి? బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గేలో టైప్ తీసుకుంటే కనుక సైనోబాక్టీరియా అనేది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ యూ బ్యాక్టీరియా. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఈ సైనోబాక్టీరియాలో హెటిరోసిస్ట్స్ అనే ఒక స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి. ఏం పేరంట? హెటిరోసిస్ట్స్. ఈ హెటిరోసిస్ట్స్ అనే స్పెషలైజ్డ్ సెల్స్ ఎందులో ఉంటాయంట? సైనోబాక్టీరియాలో ఉంటాయంట. సార్ ఈ హెటిరోసిస్ట్స్ అనేవి ఏం చేస్తాయి సార్? స్పెషలైజ్డ్ అంటున్నారు కదా, ఏంటి ఇందులో ఉండే ఆ స్పెషలైజేషన్ అంటే ఇది నైట్రోజన్ ఫిక్సియేషన్ కి ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగపడుతుందమ్మా? నైట్రోజన్ ఫిక్సియేషన్. అబ్బా, ఈ నైట్రోజన్ ఫిక్సియేషన్ ఏంటి సార్? మళ్ళీ నైట్రోజన్ ఫిక్సియేషన్ అంటే ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్ లో చాలా గ్యాసెస్ ఉంటాయి. నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఆర్గాన్ ఉంటుంది, ఇలా కొన్ని గ్యాసెస్ ఉంటాయి కదా. అన్ని వదిలేండి, నైట్రోజన్ గ్యాస్ ఉంటది కదా. ఈ నైట్రోజన్ గ్యాస్ అనేది యూస్ఫుల్ అమ్మోనియా కింద మారిపోవడాన్నే, మళ్ళీ చెప్పండి, ఈ అట్మాస్ఫియర్ లో ఉండే the nitrogen which is present in the atmosphere is converting into the useful ammonia which are useful for plants and animals. ఈ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఉపయోగపడే అమ్మోనియాగా మారిపోవడాన్నే నైట్రోజన్ ఫిక్సియేషన్ అంటారు. నైట్రోజన్ అనేది అమ్మోనియా కింద మారిపోవడాన్ని నైట్రోజన్ ఫిక్సియేషన్ అంటారు. ఈ అమ్మోనియా, మారిపోయిన అమ్మోనియా ప్లాంట్స్ కు ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? ఆ ప్రక్రియ, ఆ ప్రాసెస్ చేయడానికి ఎవరు ఉపయోగపడతారంట? హెటిరోసిస్ట్స్ అనే స్పెషలైజ్డ్ సెల్స్ ఉపయోగపడతాయి. ఈ హెటిరోసిస్ట్స్ అనే స్పెషలైజ్డ్ సెల్స్ ఎక్కడ ఉంటాయి సార్? సైనోబాక్టీరియాలో ఉంటాయి. ఈ సైనోబాక్టీరియా దేంట్లో పార్ట్? బ్లూ గ్రీన్ ఆల్గేలో పార్ట్. సో దిస్ ఈస్ అబౌట్ యూ బ్యాక్టీరియా అండ్ ఆర్కీబ్యాక్టీరియా. ఓకే, ఇప్పుడు యూ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ మనకి బ్లూ గ్రీన్ ఆల్గే, అందులో సైనోబాక్టీరియాని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సైనోబాక్టీరియా గురించి ఒక రెండు విషయాలు నేర్చుకుందాం. సో ఈ సైనోబాక్టీరియా అనేవి ఎక్కువ వాటర్ లో ఉన్నప్పుడు ఇవి ఏం చేస్తాయంట? టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తాయంట. ఓకే, టాక్సిన్ ఇస్ నథింగ్ బట్ ద విషపూరితమైనటువంటి పదార్థం రిలీజ్ చేస్తాయన్నమాట. ఎవరు? ఈ సైనోబాక్టీరియా. ఎందులోకి? వాటర్ లోకి. ఎప్పుడైతే టాక్సిన్స్ రిలీజ్ అయ్యిందో ఆటోమేటిక్ గా ఆక్వాటిక్ యానిమల్స్ అన్ని కూడా ఏమైపోతాయి? చనిపోతాయి. అర్థమైంది? అర్థం కాలేదా? సో ఈ సైనోబాక్టీరియా అనేది వాటర్ లో ఎక్కువ ఉన్నప్పుడు, ఓకే, అప్పుడు టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ టాక్సిన్స్ రిలీజ్ చేయగానే ఆక్వాటిక్ యానిమల్స్, ఆక్వాటిక్ అంటే నీటిలో జీవించే జంతువులన్నీ కూడా చచ్చిపోతాయి. అలాగే ఎప్పుడైతే ఈ టాక్సిన్స్ రిలీజ్ చేసిందో వాటర్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం సైనోబాక్టీరియా కూడా స్లిప్పరీగా ఉంటుంది. స్లిప్పరీ అంటే జారుడు స్వభావం కలిగి ఉంటది. అలాగే ఇవి గనక వాటర్ లో ఎక్కువ ఉంటే, ఓకే, పాండ్స్ లోని, లేక్స్ లోని ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఇదే జరుగుతుంది. టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది, అందులో ఉన్న జీవులన్నీ కూడా చచ్చిపోతాయి.
అర్థమైందా? జస్ట్ సైనోబాక్టీరియా గురించి ఇదే. సైనోబాక్టీరియా అనేది ఒక టైప్. ఎందులో టైప్? బ్లూ గ్రీన్ ఆల్గేలో టైప్. బ్లూ గ్రీన్ ఆల్గే ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ బ్యాక్టీరియా. ఓకే, ఇవి సైనోబాక్టీరియా అనే వాటర్ లో ఎక్కువ ఉండడం వల్ల టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. అవి టాక్సిన్స్ రిలీజ్ చేస్తే రిజల్ట్ ఏంటి? మనకి ఆక్వాటిక్ యానిమల్స్ అన్ని కూడా చచ్చిపోతాయి. ఓకేనా? ఇవి వాటర్ లో టాక్సిన్స్ రిలీజ్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ అంతా వస్తుంది, వాటర్ అంతా కూడా. అట్ ద సేమ్ టైం ఈ స్వభావం సైనోబాక్టీరియా అనేది స్లిప్పరీ అనే కండిషన్ లో ఉంటాయి, అంటే జారుడు స్వభావం కలిగి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇవి లేక్స్ లోని పాండ్స్ లోని ఎక్కువ ఉండకూడదు, ఉంటే టాక్సిన్స్ రిలీజ్ చేసి మొత్తం జీవులన్నీ కూడా చనిపోతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ సైనోబాక్టీరియా. నెక్స్ట్ సైనోబాక్టీరియా గురించి కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మైకోప్లాజ్మా అనే ఒక ఆర్గానిజం గురించి మాట్లాడుకుందాం. మైకోప్లాజ్మా ఇది టెక్స్ట్ బుక్ లో కూడా మీకు కొంచెం మ్యాటర్ ఇచ్చాడు దీని గురించి కూడా కంప్లీట్ చేసుకుందాం. మైకోప్లాజ్మా. సో మైకోప్లాజ్మా అనేది లివ్ వితౌట్ O2, ఆక్సిజన్ లేకుండా కూడా ఇది జీవించగలదు. ఓకే, ఆక్సిజన్ లేకుండా కూడా జీవించగలదు. ఆక్సిజన్ లేకుండా కూడా జీవిస్తుందంటే కనుక ఇక్కడ చూడండి జాగ్రత్తగా మీరు. ఆబ్లిగేట్ ఎయిరోబ్, ఫ్యాకల్టేటివ్ అనరోబ్. ఏంటి సార్ ఈ రెండు కొత్త పదాలు? కొత్త పదాలు ఏం కాదు, 4వ సెషన్ లో వీటి గురించి మాట్లాడుకున్నాం. మీరు ఆ సెషన్ చూడకపోతే ఏం అర్థం కాదు, అవి చూసుకుని రండి వీటికి. ఓకేనా? ఇప్పుడు ఆబ్లిగేట్ ఎయిరోబ్ అనేది ఖచ్చితంగా O2 ఉండాలి, O2 లేకపోతే ఇవి జీవించలేవు. ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్ కి కూడా ఖచ్చితంగా O2 ఉండాలి. అట్ ద సేమ్ టైం O2 లేకపోయినప్పుడు కూడా ఇవి జీవించగలుగుతాయి. ఎవరు? ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్. ఇప్పుడు నాకు చెప్పండి, మైకోప్లాజ్మా అనేది ఆబ్లిగేట్ ఎయిరోబికి చెందుతుందా, ఫ్యాకల్టేటివ్ ఎనరోబికి చెందుతుందా? లివ్ వితౌట్ O2 లేకుండా కూడా జీవించగలవు. సో ఇదే కదా ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్ కదా. సో ఈ మైకోప్లాజ్మా అనేవి ఫ్యాకల్టేటివ్ ఎనరోబికి చెందినవి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవి O2 ఉన్నా జీవించగలుగుతాయి, అట్ ద సేమ్ టైం O2 లేనప్పుడు కూడా జీవించగలుగుతాయి. ఖచ్చితంగా O2 ఉండాలి అంటే ఆబ్లిగేట్ ఎయిరోబ్. O2 ఉండాలి, అలాగని లేకపోయినా కూడా పర్వాలేదు, అది ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్. ఈ ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్కి చెందినదే ఈ మైకోప్లాజ్మా అనే ఆర్గానిజం. తర్వాత స్మాలెస్ట్ బ్యాక్టీరియా అంట. మనకున్న బ్యాక్టీరియాస్ లో ద స్మాలెస్ట్ బ్యాక్టీరియా ఏంటి? ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రకారంగా మైకోప్లాజ్మా. ఏంటంట? స్మాలెస్ట్ బ్యాక్టీరియా అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? మైకోప్లాజ్మా. అయితే ఈ స్మాలెస్ట్ బ్యాక్టీరియా అయినటువంటి మైకోప్లాజ్మాలో సెల్ వాల్ అనేది లేదు. సెల్ వాల్ అనేది లేదు. సెల్ వాల్ అనేది లేదు, గుర్తుపెట్టుకోవాలి. సెల్ వాల్ అనేది లేదు. ఆర్కీ బ్యాక్టీరియా సెల్ వాల్ ఉందా? ఉంది. మరి ఆ సెల్ వాల్ పేరు సూడో పెప్టిడోగ్లైకాన్. మరి యూ బ్యాక్టీరియాలో సెల్ వాల్ ఉందా సార్? ఉంది, పెప్టిడోగ్లైకాన్. మరి మైకోప్లాజ్మా అనే ఆర్గానిజం లో సెల్ వాల్ ఉందా అంటే లేదు. ఓకే, నెక్స్ట్ వన్, ఇది ప్యాథోజెనిక్ అంట. మైకోప్లాజ్మా అనేవి కొన్ని ప్యాథోజెనిక్ అంటే ఏంటి సార్? డిసీజ్ కాజ్డ్ ఆర్గానిజమ్స్. ఇవి జబ్బుని కలగజేస్తాయి. ఎవరు? ఈ మైకోప్లాజ్మా అనే ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి? జబ్బుని, డిసీజ్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. డిసీజ్ ని తీసుకొస్తాయి. ప్యాథోజెనిక్ అంటే ద ఆర్గానిజమ్స్ విచ్ కాజ్ డిసీజెస్. ద ఆర్గానిజమ్స్ విచ్ కాజ్ డిసీజెస్, వాటిని ప్యాథోజెనిక్ అంటాం. ఈ మైకోప్లాజ్మా అనేది డిసీజ్ ని కాజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్స్ దీనికి ఒక మంచి పేరు ఉంది, జాకర్స్ ఆఫ్ కింగ్డమ్ మొనీరా. ఎవరు? జాకర్స్ ఆఫ్ కింగ్డమ్ మొనీరా. జాకర్స్ ఆఫ్ కింగ్డమ్ మొనీరా ఎవరంటే కనుక మైకోప్లాజ్మా. స్మాలెస్ట్ బ్యాక్టీరియా ఏది? మైకోప్లాజ్మా. సెల్ వాల్ లేని బ్యాక్టీరియా ఏది? మైకోప్లాజ్మా. జాకర్స్ ఆఫ్ కింగ్డమ్ మొనీరా కూడా మైకోప్లాజ్మా. సార్ వై దే కాల్డ్ యాజ్ జాకర్స్ ఆఫ్ కింగ్డమ్ మొనీరా? వాటిని ఎందుకు జాకర్స్ ఆఫ్ కింగ్డమ్ మొనీరాగా పిలుస్తున్నారంటే కనుక దే ఆల్వేస్ చేంజ్డ్ దేర్ షేప్స్. ఓకే, ఈ మైకోప్లాజ్మా అనేది వాటి యొక్క ఆకారాన్ని అస్తమాను మార్చుకుంటూ ఉంటుంది. ఆ కారణం చేత ఈ మైకోప్లాజ్మా అనే ఆర్గానిజమ్స్ ని జాకర్స్ ఆఫ్ కింగ్డమ్ మొనీరా అని పిలుస్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఒక అర్థమైందా మీకు? ఓకే, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్ బ్యాక్టీరియా. ఓకే, కొన్ని బ్యాక్టీరియాలు ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ని కాజ్ చేస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, కలరా అనేది ఒక డిసీజ్.
ఈ కలరా అనేది రావడానికి గల కారణమైనటువంటి బ్యాక్టీరియా ఏంటి? విబ్రియో కలరా. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీకు వచ్చేసేయాలి. కలరా అనేది వస్తుందంటే దానికి గల కారణం విబ్రియో కలరా. ఏం పేరు? విబ్రియో కలరా. నెక్స్ట్ టైఫాయిడ్. టైఫాయిడ్, ఈ టైఫాయిడ్ అనేది రావడానికి గల కారణమైనటువంటి బ్యాక్టీరియా ఏంటి? సాల్మోనెల్లా టైఫీ. సాల్మోనెల్లా టైఫీ. ఓకే, టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ ఎందుకు వచ్చిందిరా అంటే ఎండలో ఎక్కువ తిరిగేసాను, ఎక్కువ బిర్యానీ తినేసాను, మంచినీళ్ళు ఎక్కువ తాగలేదు కాబట్టి టైఫాయిడ్ వచ్చేసిందని మనం చెప్పకూడదు, మిగతా వాళ్ళు అలా చెప్పుకుంటారు. కానీ బయాలజీ స్టూడెంట్స్ మాత్రం ఎలా చెప్పాలి? టైఫాయిడ్ వచ్చిందంటే కనుక వాడికి ఏదో బ్యాక్టీరియా, టైఫాయిడ్ వచ్చిందంటే ఒక బ్యాక్టీరియా కాజ్ చేసింది వాడికి ఆ టైఫాయిడ్ అనేది. ఆ బ్యాక్టీరియా పేరు ఏం పేరు? సాల్మోనెల్లా టైఫీ. నెక్స్ట్ వన్ టిటానస్. టిటానస్ అనేది ఎలా సోకుతుంది? అది కూడా ఒక బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. ఆ బ్యాక్టీరియా పేరు క్లాస్ట్రీడియం టెటానీ. క్లాస్ట్రీడియం టెటానీ వల్ల ఈ టెటానస్ అనే డిసీజ్ వస్తుంది. క్లాస్ట్రీడియం టెటానీ వల్ల టెటానస్ అనే డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ న్యూమోనియా. న్యూమోనియా అనే డిసీజ్ డిప్లోకోకస్ న్యూమోనియా. డిప్లోకోకస్ న్యూమోనియా లేదా స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా. ఈ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వల్ల న్యూమోనియా అనే డిసీజ్ వస్తుంది. తర్వాత ఆంథ్రాక్స్. ఆంథ్రాక్స్, ఈ ఆంథ్రాక్స్ అనే డిసీజ్ ఎందుకు వస్తుంది? బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా సోకడం వల్ల ఈ ఆంథ్రాక్స్ అనే డిసీజ్ వస్తుంది. ఇక లాస్ట్ ప్లేగ్. ప్లేగ్ అనే డిసీజ్ ఎందుకు వస్తుంది? ఎర్సినియా పెటిస్. ఎర్సినియా పెటిస్. ఎర్సినియా పెటిస్ అనే బ్యాక్టీరియా సోకడం వల్ల ఈ ప్లేగ్ అనే డిసీజ్ మనకి రావడము జరుగుతుంది. అర్థమైంది? అర్థం కాలేదా? సో ఇవన్నీ కూడా బ్యాక్టీరియా కాజ్డ్ డిసీజెస్. ఈ బ్యాక్టీరియా అనేది కాజ్ చేస్తారన్నమాట ఈ డిసీజెస్ అన్నిటినీ కూడా. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని కూడా మీరు నోట్ చేసుకోండి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా మీరు చదవాలి, ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేసేయాలి. అర్థమైందా? నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే ఎవరైతే ఇప్పటి వరకు 5 సెషన్లో కంప్లీట్ చేశారో సీరియస్ గా మీరు నోట్స్ రాసుకుని చాలా సీరియస్ గా మేము ఫాలో అవుతున్నాం సార్, ప్రతిదీ కూడా నేర్చుకుంటున్నాం సార్, అర్థం చేసుకుంటున్నాం సార్ అనే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ సమ్మతిని లైక్ ద్వారా నాకు తెలియజేయండి. ఎంతమంది లైక్ చేస్తారో అంతమంది స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారని నేను అనుకుంటాను. ఓకే, నాకు అది నమూనా కింద భావిస్తాను. అలాగే ఈ విధంగానే ఇప్పుడు ఈ కింగ్డమ్ మొనిరా గురించి ఎంత డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నామో మిగతా కింగ్డమ్ల గురించి కూడా ఇంతే డీటెయిల్డ్ గా చెప్పాలా, లేదంటే సార్ బేసిక్స్ లెవెల్లో అన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళండి అంటారా అనేది దాని మీద మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. మీ కామెంట్స్ ని బట్టి నేను ఫర్దర్ గా మూవ్ అవుతాను నెక్స్ట్ వీడియోస్. అర్థమైందా? లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి. ఎప్పటి వరకు ఏదైతే అయిపోయిందో అయిపోయింది, సమయాన్ని వృధా చేసేసారా? ఓకే, లివ్ ఇట్ ప్లీజ్. దయచేసి మీ అందరికీ 2 చేతులు నమస్కరించి నేను చెప్తున్నాను, ఇవి చదవండి అమ్మా, ఇవి చదవండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఇవి మనకి చెప్పేవాళ్ళు లేక చాలా మంది, ఛానల్స్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపన ఉంది కానీ చెప్పేవాళ్ళు లేరు. కానీ మనకి చెప్పేవాళ్ళు మీకు దొరికారు కదా. కొన్ని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కానీ అద్భుతంగా చెప్తారు, కానీ పెయిడ్ అంట, మనీ అడుగుతున్నారంట. సార్ మరి నేను మనీ కట్టేసుకుంటానంటే కట్టుకున్న విద్యార్థులు కొంతమంది ఉన్నారు, కానీ పేద విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారు కదమ్మా. కనీసం ఇంటర్మీడియట్ లో ఎంతో మంది అద్భుతంగా చదివే స్టూడెంట్స్ ఉన్నారు, 550 మార్కులు పైబడి చదివే స్టూడెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఇంటర్మీడియట్ పెద్ద పెద్ద కాలేజీలో చదవడానికి నోచుకోలేకపోయారు. ఎందుకంటే పేరెంట్స్ పేదవాళ్ళు అయిపోవడం వల్ల అంత ఫీజులు వాళ్ళు భరించలేక చిన్న చిన్న కాలేజీలకు పరిమితం అయిపోయి ఎక్కడ చదవాలో ఏం చదవాలో తెలియక బాధపడుతున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది కాల్ చేసి సార్ నాకు 550 మార్కులు దాటుతాయి కానీ పెద్ద కాలేజీలో చదవాలంటే నాకు అంత స్తోమత లేదు సార్, నేను ఏం చేయాలి? అలాంటి స్టూడెంట్స్ యొక్క స్టోరీస్ వింటున్నప్పుడు నాకు కళ్ళల్లో నీరు వస్తాయి. ఎందుకంటే మన క్లాసులోనే 500 మార్కులు దాటిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ అవుతారు. ఎందుకు? వాళ్ళకి డబ్బు ఉంది. 550 దాటిన టాపర్స్ ఏమో చిన్న చిన్న కాలేజీల్లోని, గవర్నమెంట్ కాలేజీల్లోని చదువుకుంటున్నాం. ఎందుకు చెప్పాలి? ఎందుకు? పేదవాళ్ళు అయిపోయి డబ్బులు లేక. సో ఆ పరిస్థితులన్నీ కూడా అధిగమించాలి అంటే నాలెడ్జ్ని సంపాదించండి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు.
విద్యను నేర్చుకున్నవాడు ఎక్కడికి పోయినా కూడా పూజింపబడతాడు. కాబట్టి విద్యను నేర్చుకోండి. మీకు ఎవరైతే అలా పేద విద్యార్థులు ఉన్నారో మీ అందరికి కూడా ఒక మోరల్ సపోర్ట్గా, నేనైతే డబ్బులు పెట్టి చదివించలేను, కానీ నాకు కూడా అంత స్తోమత లేదు, నాది కూడా ఒక నిరుపేద కుటుంబమే. కాకపోతే మీకు కావాల్సిన సజెషన్లు, గైడెన్స్ నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం వరకు నేను ఇవ్వగలుగుతాను. లేదా మీకు కావాల్సి వస్తే నేను కూడా నాకంటే జ్ఞానవంతులు, అనుభవజ్ఞులు, సీనియర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కుని మరీ మీకు సలహాలు ఇవ్వగలుగుతాను తప్ప అంతకుమించి నేను కూడా చేసేది ఏమీ లేదు. దయచేసి ఉచితంగా మీకోసం అందిస్తున్నాను నేను. అలాంటి విద్యార్థుల్ని చూసి, అలాంటి విద్యార్థుల స్టోరీ వినిన తర్వాత మాత్రమే నేను ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఫ్రీగా పెట్టడం జరిగింది. ఇంత డీటెయిలింగ్గా ఒక కాలేజీలో ఏ విధంగా పిన్ టు పిన్ చెప్తారో నేను అదే విధంగా చెప్తున్నాను, ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా. దీన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోకపోతే ఇంకా దాన్ని మీ కర్మ అంటాను అంతే. ఇంకా దానికి మించి నేను ఏం చెప్పలేను. దయచేసి అర్థం చేసుకోండి, తప్పుగా భావించొద్దు. మీకోసం చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను. చాలా మంది సమయాన్ని వృధాగా గడిపేస్తున్నారని చెప్తున్నాను. ఓకేనా? మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఒక సలహా ఇచ్చేవాళ్ళు ఉండరు. మన మీద రాళ్ళు వేసేవాళ్ళు మాత్రం భయంకరంగా, విపరీతంగా ఉంటారు సమాజంలో. దయచేసి ఎవరు మనకు సహాయం చేయరు. నీకు నువ్వే నిలబడాలి, నీకు నువ్వే చదువుకోవాలి. ఎవడో వస్తాడు, ఎవడో ఉద్ధరిస్తాడు, ఎవడో నన్ను లేపుతాడు అంటే నో, అలా మిగిలిపోతావు. చివరికి ముందుగా చెప్తున్నాను సుమా, అలా మిగిలిపోతావు ఒక్కడగానే. ఎవడు రాడు, ఎవడు సహాయం చేయడు, నీకు నువ్వుగానే లేవాలి. ఓకేనా? నువ్వు ఈరోజు సహాయం చేయండి రా బాబు, సజెషన్లు ఇవ్వండి రా బాబు అని 10 మంది దగ్గరికి పోయి నువ్వు పిలిచినా ఎవరు నీ దగ్గరికి రాడు. ఎప్పుడు వస్తారు చెప్పనా? నీకు సక్సెస్ వస్తుంది కదా, అప్పుడు నీ దగ్గరికి పరిగెట్టుకుని వస్తారు వాళ్ళు. వాళ్ళకి నీ సక్సెస్సే కావాలి. నువ్వు లో కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం లేదు. దయచేసి ఎవరైతే ఉన్నారో, మీరు పెద్ద కాలేజీలో చదివినా, చిన్న కాలేజీలో చదివినా, మీ హోప్ని మాత్రం మీరు లూజ్ అవ్వద్దు. అదే కసి, అదే పట్టుదలతో మీరు చదవండి. ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానికి తగ్గ కృషి మీరు ఖచ్చితంగా చేయండి. నా వంతు తోడ్పాటు కూడా ఎంతో కొంత మీకు అందిస్తాను. ఓకేనా? ఖచ్చితంగా చదవండి, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ విధంగా వినియోగించుకోండి. బ్రిడ్జ్ కోర్సులు ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ కూడా పరిచయం చేయండి. పరిచయం చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జెన్యూన్గా వర్క్ చేస్తున్న ఛానల్స్ని సపోర్ట్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు. చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేయండి. మనం ఏమీ బూతులు షేర్ చేయట్లేదు కదా, మంచినే కదా షేర్ చేస్తున్నాం. షేర్ చేయండి, తప్పులేదు. ఏ ఒక్కడైనా, ఒక 100 మంది చూసినా, 50 మంది చూసినా, 150 మంది చూసినా, ఏ ఒక్కడికైనా ఉపయోగపడితే మన స్టేటస్కి అర్థం ఉన్నట్టే. ఓకేనా? ఎలాంటి పనికిమాల స్టేటస్లు పెట్టేసుకుంటాం పొలమంట, అలాంటివి కాకుండా ఇలాంటి ఉపయోగపడే స్టేటస్లు మీరు పెట్టండి. ఒక్కసారి పెట్టండి. మీరు పెట్టడం వల్ల ఏ ఒక్క స్టూడెంట్ అయినా ఉపయోగపడచ్చేమో, ఏ ఒక్క స్టూడెంట్ కన్నా ఆ వీడియో ఉపయోగపడచ్చేమో తెలియదు ఎవరికి కూడా. ప్లీజ్ దయచేసి మరొకసారి చెప్తున్నాను, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్లీజ్ చదవండి. నా సహకారం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.